హాయ్ గైస్, వెల్కమ్ టు డే 8 ఆఫ్ సి లాంగ్వేజ్ సిరీస్. ఈ వీడియోలో మనం సిలో ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ పాయింటర్స్ గురించి చూద్దాము. నేను కూడా నేర్చుకునేటప్పుడు ఈ పాయింటర్స్ గురించి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ మీకు చాలా సింపుల్ గా చెప్తాను. ఫస్ట్ మనం డైరెక్ట్ గా డెఫినేషన్ లోకి వెళ్లకుండా అసలు నార్మల్ గా వేరియబుల్ అంటే ఏంటి అండ్ పాయింటర్ అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాము. ఫస్ట్ వేరియబుల్ అంటే ఏంటి మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను. ఇది వేరియబుల్ బాక్స్ అనుకుంటే దీనికి మనకి లోపల వాల్యూ అనేది తీసుకుంటాం. వేరియబుల్ వాల్యూ అండ్ ఇది వచ్చేసరికి వేరియబుల్ నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి అడ్రస్ తీసుకుంటాం అన్నమాట. ఇది ఏంటిది వేరియబుల్కి. అదే పాయింటర్ అయితే ఎలా ఉంటుందంటే ఇక్కడ పాయింటర్ ఉంటుంది అన్నమాట. దీని లోపల వచ్చేసరికి అడ్రస్ ఉంటుంది. వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ ఉంటుంది అండ్ కామన్ ఇక్కడ దీని అడ్రస్. ఇది ఈ పాయింటర్ యొక్క అడ్రస్. ఇది ఇక్కడ ఇది దీని అడ్రస్సే. ఇప్పుడు నెంబర్స్తో చెప్తాను, మీకు ఇంకా క్లియర్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మనం ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాం అనుకోండి, ఎలా రాస్తాం? లోపల 10 వాల్యూ. అలాగే వేరియబుల్ ఏంటిది నేమ్ ఏ అండ్ దీని అడ్రస్ వచ్చేసరికి నేను ఎగ్జాంపుల్గా ఒక 100 అని తీసుకుంటున్నాను. ఈ అడ్రస్ అనేది హెక్సాడెసిమల్లో సేవ్ అవుతుంది మన సిస్టంలో. ఆ హెక్సాడెసిమల్ ఏదో నాకు గుర్తుండదు, ఒక్కోసారి ఒక్కోటి వస్తుంది కాబట్టి నేను జస్ట్ బ్రీఫ్గా గుర్తుండడానికి అలా తీసుకుంటున్నాను. అలాగే పాయింటర్ని ఎలా తీసుకుంటామంటే ఇంట్ స్టార్ పి అంటే పాయింటర్ అన్నమాట. ఈక్వల్ టు %a అంటే మీకు క్లియర్గా చెప్తా చూడండి. మనం పాయింటర్లో ఇది స్టార్ పి అనే పాయింటర్ ఇక్కడ చూపించే చూడండి, సింటాక్స్ కూడా పాయింటర్. అలాగే దేన్ని సైన్ చేస్తుంది? %a అంటే దీని లోపల ఏం స్టోర్ చేసుకుంటాం మనం? బేసిక్గా అడ్రస్ని, వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ మనం ఏం రాసాం? %a అంటే దీని యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటాం అన్నమాట దీని లోపల. అలాగే దీనికంటూ ఒక అడ్రస్ ఉంటుంది కదా, హెక్సాడెసిమల్ ఉంటుంది అని చెప్పాను కదా. దీనికి 100 ఉంది. ఎగ్జాంపుల్గా దీనికి ఒక 200 ఉంటుంది అనుకోండి. పాయింటర్ అంటే వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. మనం వేరియబుల్ని స్టార్ పీతో అసైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు డెఫినేషన్కి రాయండి. ఏ పాయింటర్ ఈజ్ ఏ స్పెషల్ వేరియబుల్ దట్ స్టోర్స్ ద అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. పాయింటర్ ఈజ్ ఏ స్పెషల్ వేరియబుల్, అదొక వేరియబుల్లే, బట్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. చూసారా, ఇక్కడ మనం ఏ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకున్నాం లోపల పాయింటర్లో. అది మెయిన్ డెఫినేషన్. మనం ఇంకా ఎగ్జాంపుల్ చేస్తే మనకి డీటెయిల్గా క్లారిటీ వస్తుంది. మనకి మీకు నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసాను, చెక్ చేసేసుకోండి. క్లాస్ 8 అండ్ దెన్ నేమ్ ఏమిద్దాం? పాయింటర్స్.c అండ్ దెన్ ఇప్పుడు మన బేసిక్ స్ట్రక్చర్ కోడ్ ఉంటుంది కదా, అది రాసేస్తున్నా. ఇప్పుడు మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కోడ్ అయితే రాసేసాను. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను నేను? ముందు ఒక వేరియబుల్ తీసుకోవాలి కదా, ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఇంట్ ఏ ఈక్వల్ టు 10. ఇది ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో చూస్తాం అనమాట. ఇంట్ ఏ ఈక్వల్ టు, ఆ సజెషన్స్ పట్టించుకోకండి, అవి నేను ఒకసారి సెట్ చేస్తాను నెక్స్ట్ వీడియోకి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాయింటర్ తీసుకోవాలి. ఇంట్ పాయింటర్ని దేంతో అసైన్ చేస్తాం? స్టార్ పక్కన వేరియబుల్ నేమ్. ఇక్కడ మీరు ఇంకో బి తీసుకోవచ్చు. నేను పి తీసుకున్నా, ఇక్కడ చూసారా, ఇక్కడ పి తీసుకున్నా. మీరు బి తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నేను పిఏ తీసుకుంటున్నా. ఈక్వల్ టు %a అనమాట. ఇక్కడ %a ఎందుకు యూజ్ చేస్తాం? ఆ పాయింటర్లోకి ఈ వాల్యూ స్టోర్ చేయడానికి. ప్రింట్ చేసి చూద్దాం. అబ్బా, మనకి ఇంకా ప్రింట్ చేస్తే అర్థమవుతుంది కదా క్లియర్గా. ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ వచ్చేసరికి నేను ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ వాల్యూ ఆఫ్ ఏ. ఇక్కడ మనం ఏ వాల్యూ ప్రింట్ చేస్తే ఏం రావాలి? ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఈ ఏని ప్రింట్ చేస్తే ఏం రావాలి? లోపల 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు 10 వస్తుందా రాదా? రన్ చేసి చూద్దాం. ఒకసారి నేను టెర్మినల్ క్లియర్ చేస్తున్నా, మనకి క్లియర్గా ఉంటుంది. అండ్ దెన్ రన్. వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 10 ఎగ్జాక్ట్లీ మనం అనుకున్నట్లే. ఏకున్న వాల్యూ 10 కాబట్టి అది వచ్చింది. స్టార్ పి అంటే పాయింటర్లో ఏ వాల్యూ వస్తుందో చూద్దాం. ఇక్కడ మనం ఏ వాల్యూ తీసుకుంటే ఏ వాల్యూ ఏం స్టోర్ అయింది? 10 వచ్చింది. ఇప్పుడు స్టార్ పి తీసుకుంటే దీని లోపల ఏ వాల్యూ వస్తుంది?
అనేది చూద్దాం. ఇక్కడ వేరే దాని ఒక అడ్రస్ స్టోర్ అయింది, అది మనకు ప్రీవియస్గా తెలుసు. ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఏ పాయింటర్, అది వాల్యూ ఆఫ్ ఏ పాయింట్ %d ఎందుకు వాడుతున్నామో మీకు తెలుసు. అండ్ p ఇచ్చాను ఇక్కడ వేరియబుల్ పాయింటర్ లోపల ఏముందో తెలుసుకుందాం అనుకుంటున్నా కాబట్టి p అని ఇచ్చాను. ఇప్పుడు రన్ చేద్దాం ఏమొస్తుందో. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎగ్జాక్ట్లీ సేమ్ వాల్యూ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ మనం ఏం చేసాం, వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేసాం. వేరే వేరియబుల్ అంటే ఏంటి? ఇక్కడ ఇది ఏ యొక్క అడ్రస్ స్టోర్ చేసాం. ఏ అడ్రస్లో ఏ వాల్యూ స్టోర్ అయింది? 10 అనేది స్టోర్ అయింది కాబట్టి మనకి 10 వచ్చింది. ఈ p అంటే పాయింటర్ తీసుకున్నాం. ఇప్పుడు అసలు అడ్రస్ ఏంటో చెక్ చేద్దాం. అసలు దీనికి ఏ అడ్రస్ ఉంది? ఇక్కడ 100 అని నేను చెప్పాను నార్మల్గా, అది హెక్సాడెసిమల్లో ఉంటుంది. అసలు దీని అడ్రస్ ఏంటి అండ్ దీని అడ్రస్ ఏమొస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం printf ఫస్ట్ నేను అడ్రస్ దేన్ని తీసుకుంటున్నాను, దీని ఒక అడ్రస్ తీసుకుంటున్నాను. అడ్రస్ తీసుకోవాలంటే ఇక్కడ మెయిన్గా 2 చేంజెస్ ఉంటాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ %p వాడతాం అడ్రస్ కాబట్టి, అడ్రస్ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. అండ్ ఇక్కడ అండ్ ఏ అంటే %a రాశాను, అడ్రస్ కావాలి కాబట్టి. ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే దాని యొక్క అడ్రస్ అనేది వస్తుంది. అడ్రస్ చూసారా? హెక్సాడెసిమల్ అని చెప్పాను చూసారా? ఇదన్నమాట అడ్రస్. ఇక్కడ ఈ 100 ప్లేస్లో మనకి ఇది ఉన్నట్లు ఏకి 061FF18. ఇప్పుడు మనం అడ్రస్ స్టోర్డ్ ఇన్ ఏ పాయింటర్ p, ఈ p పాయింటర్ లోపల ఏ అడ్రస్ స్టోర్ అయిందో చూద్దాం. ఇక్కడ స్పెల్లింగ్ తప్పు రాశాను. ఇప్పుడు రన్ చేస్తా. చూసారా? 2 సేమ్ వచ్చాయి. ఎందుకు సేమ్ వచ్చాయి? మనం ఇక్కడ ఏం చేసాం, ఏం ప్రింట్ చేసాం? %p అంటే మనకి అడ్రస్ కావాలి కాబట్టి అది రాసాం. అంటే ఇక్కడ పాయింటర్లో p ఎందుకు రాసామంటే దీని లోపల ఏది స్టోర్ అయిందో కావాలి, దీని లోపల ఏ అడ్రస్ స్టోర్ అయింది అనేది కావాలి కాబట్టి మనం p రాసాం. ఇక్కడ మనకేమొచ్చింది? సేమ్ ఏ లోపల ఏ అడ్రస్ అయితే ఉందో అదే వచ్చింది. అదనమాట పాయింటర్స్ గురించి బేసిక్గా. మీరు ఇంకా పాయింటర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు ఏదో ఒక బ్రౌజర్లోకి వెళ్ళి పాయింటర్స్ ఇన్ సి అని సెర్చ్ చేస్తే మీకు చాలా ప్లాట్ఫామ్స్ వస్తాయి, లైక్ W3 Schools కానీ, గ్రీక్ ఫర్ గ్రీక్స్ కానీ, ఇలా వీటిలో మీరు ఇంకా అడ్వాన్స్డ్గా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను మీకు. దీంట్లో యారే పాయింటర్స్ అని ఉంటుంది అనమాట. యారే పాయింటర్స్ సేమ్ దీనిలాగే అనమాట. ఫస్ట్ మన బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కోడ్ రాసుకుందాం. నేను .c పెట్టలేదు ఫైల్కి, మర్చిపోయాను. అది చూడండి, రీనేమ్ చేస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చి .c కలరే అర్థమైపోతుంది మనకు కోడ్. యారే పాస్ చేద్దాం. ఇంట్ ఏ తీసుకొని ఇంట్ ఏ. మనం యారే పాస్ చేస్తున్నాం కాబట్టి ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం. 10, 20, 30 అనే 3 వాల్యూస్ని అయితే పాస్ చేశాను యారేలోకి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం ప్రీవియస్గా అది రికమెండ్ అవుతుంది, మీరు పట్టించుకోకండి. ఇక్కడ ఎలా రాసాం? ఇంట్ p = %a అని రాసాం. బట్ యారే పాయింటర్స్లోకి వచ్చేసరికి మనం ఈ %a బదులు జస్ట్ ఏనే యూజ్ చేస్తాం. ఆ పాయింట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే లీవ్ ఇట్ అనమాట. నాకు జస్ట్ బేసిక్స్ చాలు, నేను నెక్స్ట్ వేరే లాంగ్వేజ్కి స్విచ్ అయిపోతా అనుకునే పని అయితే మీకు అంత నీడ్ ఉండకపోవచ్చు. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం నేర్చుకోండి. ఇంట్ p = a అనమాట. ఇక్కడ %a రాసాం. యారే పాయింటర్స్లో మనం జస్ట్ ఏనే రాస్తాం అనమాట. ఇక్కడ పాయింటర్ p హోల్డ్స్ ద అడ్రస్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ యారే ఏ, అంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. అసలు ఫస్ట్ వాల్యూ ఎలా ప్రింట్ చేయాలి అనేది చూద్దాము. printf ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ యారే. ఇక్కడ నేను p అని తీసుకుంటే మన ఫస్ట్ ఎలిమెంట్ వస్తుందా రాదా? ఇప్పుడు రన్ చేస్తున్నా. చూసారా? ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఎలిమెంటే వచ్చింది. నేను క్లియర్ చేస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తా చూడండి ఒకసారి. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ 10. ఇక్కడ మనం పాయింటర్లో ఏ స్టోర్ చేసాం. ఇక్కడ ఏ అంటే ఏంటి? ఈ ఫస్ట్ వాల్యూ. కాబట్టి మనం ఈ పాయింటర్ని ఇక్కడ యూజ్ చేయడం వల్ల మనకి ఫస్ట్ వాల్యూ అనేది వచ్చింది. ఒకవేళ మనం దీనికి +1 యాడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. నెక్స్ట్కి వెళ్తుందా లేదా, సెకండ్ ఎలిమెంట్ వస్తుందా రాదా. +1
సెకండ్ అని రాస్తాం ఇక్కడ. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. +1 అని యూజ్ చేస్తే మనకి ఏమైందంటే ఇంకొక నెంబర్ అనేది యాడ్ అయ్యింది. మనం అలా కాకుండా బ్రాకెట్ ఇద్దాం రెండిటికి, ఇలా పెట్టి రన్ చేద్దాం. ఇలా పెట్టి రన్ చేస్తే చూసారా నెక్స్ట్ ఎలిమెంట్ అనేది వచ్చింది. కాబట్టి మీరు ఈ స్టార్ అనేది బయట రాసి ఈ కర్లీ బ్రేసెస్ లోపల p+1 అని రాస్తే ఇండెక్స్ నెక్స్ట్కి వెళ్తుంది. ఈ 0 నుంచి 1కి వెళ్ళి సెకండ్ నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. అలాగే థర్డ్ నెంబర్ అనమాట. ఇదే కాపీ చేసి పేస్ట్ చేసి థర్డ్ అని రాస్తున్నా. అండ్ ఇక్కడ p+2 అనమాట. ఎందుకు మనకి థర్డ్ ఎలిమెంట్ కావాలి కాబట్టి 2 అని రాసి ఇప్పుడు రన్ చేసి చూస్తాం. చూసారా 30. అలాగే ఇలా కూడా రాయొచ్చు అనమాట. a(0) అంటే ఏంటి 10. ఇప్పుడు a(1) అంటే ఎంత రావాలి 20 వస్తుంది. a(2) అంటే 30 వస్తుంది. సేమ్ అలానే ఇప్పుడు రన్ చేద్దాం. printf సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ array యూజింగ్. ఇప్పుడు చూడండి 0 అంటే 1 అంటే 2 అంటే ఇండెక్సింగ్ అనేది మీకు తెలుసు కాబట్టి చూసారా 10, 20 బట్టి ఎలా యూజ్ చేసినా సేమ్ వస్తుంది, ఇలా యూజ్ చేసినా సేమ్ వస్తుంది. ఇక్కడ మనకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ %a యూజ్ చేయం, ఏ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఏం స్టోర్ అవుతుందంటే ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు కనుక ఇంకా వీడియోని లైక్ చెబితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వారికి రికమెండ్ అవుతుంది. అండ్ ఇంకా పాయింటర్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీకు సోర్సెస్ చాలా ఉన్నాయి, ఇంతకు కూడా చెప్పాను, ఒకసారి అవి రిఫర్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.